హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. పక్కా కొలతలతో చెప్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అద్దిరిపోద్ది. అలాగే ఒక్క లైక్ కొట్టేయండి భయ్య, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సన్నగా తరుముకున్న ఒక కప్పుతో క్యాబేజ్, అరకప్పు దాకా క్యారెట్ వేసేసి దాంట్లో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడరు, ఒక టీ స్పూన్ దాకా కారం, ఇంకా పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఈ ముక్కలన్నిటిని గట్టిగా స్క్వీజ్ చేస్తూ అంటే పిసుకుతూ కలుపుకొని అవన్నీ పట్టించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నీరంతా మీకు తేలిపోద్ది అనమాట. ఇలా శుభ్రంగా పిసుకుతూ పట్టించుకున్న తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, 2 టీ స్పూన్ల దాకా మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు. ఈ 2 వేసేసి మళ్ళీ ముక్కలన్నిటికి బాగా పట్టించుకొని కలుపుకోండి. ఇది కూడా స్క్వీజ్ చేస్తూ కలుపుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ చివరికి కూడా ఇలా కలిపేసిన తర్వాత కొంచెం తేమ ఏమైనా ఉంటే ఇంకొక టీ స్పూన్ వేసుకోండి. కార్న్ఫ్లోర్, మైదా సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నిటిని ఉండలుగా రౌండ్గా బాల్స్ కింద చుట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత ఒక కళాయి తీసుకోండి. కళాయి నిండగా ఆయిల్ నింపేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పొయ్యి పెట్టుకొని ఇలా ఒక్కొక్క బాల్ వేసుకోండి. ఆయిల్ వేడి చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే, బాల్స్ వేసే ముందు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక్కొక్కటి వేసి వాటిని ఒక 3 నిమిషాల బాగా కదపకుండా వేగనివ్వండి. 3 నిమిషాల తర్వాత కదుపుతూ 1 నిమిషం వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మీకు బయటంతా మాడిపోద్ది, అంటే ఇగో ఇలాగ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోద్ది అనమాట. అలా ఉండకూడదు అంటే మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాలు కలుపుకొని నుంచి 1 నిమిషం కదుపుతూ ఫ్రై చేసిన తర్వాత తీసేసి ఆయిల్లో సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్న ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే ఒక్క లైక్ కొట్టండి అన్న ప్లీజ్. నాకు చిన్న యూట్యూబ్ ఉంది కదా, హెల్ప్ అవుతుంది. అది మాత్రం మిస్ చేయకండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టేయండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని మెయిన్ ప్రాసెస్కి వచ్చామన్నా ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్తో నూనె వేసి నూనె కొంచెం వేడెక్కాక వెల్లుల్లి రెమ్మలు, అల్లం ఇంకా వేసుకొని వీటిని ఫ్రై చేయాలి. 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి, 2 ఇంచుల అల్లం తీసుకోండి. ఈ 2 చిన్న చిన్న ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద అంటే తక్కువ మంటలో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు ఈ స్టైల్లో కట్ చేసి వేసుకొని దాన్ని కూడా కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయాలి. అలా నేను ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది పేర్లు ఇంగ్లీష్లో చెప్పమంటున్నారు, కొంతమంది తెలుగులో చెప్పమంటున్నారు. అందుకని రెండిట్లోనే కుదిరినంత వరకు చెప్తున్నాను. మీకు ఎలా కావాలో కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇప్పుడు దీంట్లో చివరిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లో సాసులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ దాకా టమాటో సాసు వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే పర్లేదు, అప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ ఉంటే మాత్రం వేసేసుకోండి. ఇప్పుడు ఈ 3 సాసులు వేసేసి మనం శుభ్రంగా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఈ సాస్లన్నీ మనకి దగ్గరున్న సూపర్ మార్కెట్లో దొరికేస్తాయన్నా. ఒకవేళ లేదు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నా చూపిస్తాను, కింద కామెంట్స్ చేయండి. ఎవరైనా అడిగితే దాన్ని బట్టి నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ సోయా సాస్ కూడా వేసాక ఇంకో 2 నిమిషాలు ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్తో ఉప్పు వేసుకోండి. అలాగే నెక్స్ట్ పంచదార కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. చాలామంది పంచదార స్కిప్ చేసేస్తారు. పంచదార కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఉప్పు పంచదార కరెక్ట్గా ఈ క్వాంటిటీస్లో వేసి కలుపుతూ ఫ్రై చేయండి. ఆ ఉల్లిపాయలు ఏదైతే నీరు ఉందో ఆ నీరంతా బయటకు వచ్చి థిక్ గ్రేవీలో అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 1 టీ స్పూన్తో కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి తీసి ఒక చిన్న టీ కప్పుతో నీరు అనమాట, 30 ml నీరు దాంట్లో శుభ్రం కలిపేసి అది కూడా ఇందులో వేసేయాలి. ఇక్కడ కూడా చాలామంది నార్మల్గా నీరు వేసేస్తారు, అలా కాదు. మొక్కజొన్న పిండితో కలిపి ఆ నీరు వేసుకొని ఇలా చక్కగా వచ్చింది చూసారో అలా చక్కగా వచ్చేలా చేసుకోవాలి. అలా రావాలంటే ఒక 2 నిమిషాలు కలిపితే అయిపోతుంది అనమాట. అప్పుడు దీంట్లోకి మనం ఈ బాల్స్ ఏదైతే చేసుకున్నామో ఇందాకలా ఆ బాల్స్ని వేసేసి ఫ్రై చేయాలి. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇక్కడే మెయిన్ ట్రిక్ ఉంది. చాలామంది వీడియో చూడడానికి బాగుంటుందని ఈ గ్రేవీ బయట వదిలేస్తారు, అలా కాదన్నా. 5 నిమిషాలు దాదాపు 5 నిమిషాల పాటు కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ బయట ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీ బాల్స్ లోపలికి వెళ్ళి అసలైన టేస్ట్ వస్తుంది. లేకపోతే బాల్స్ మామూలు పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి.
అలా 5 నిమిషాలు కలిపిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఇంకో 2 నిమిషాలు కలుపుకుంటే, మనం కలుపుతూ ఇలా ఫ్రై చేస్తుంటే దీంట్లోకి మొత్తం ఆ గ్రేవీ అంతా ఇంకిపోయి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకైతే వెజిటేబుల్ మంచూరియా రెడీ. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగ అనిపించిందో చెప్పండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చిందా ఏంటి, వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి అన్న, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ప్లీజ్ అన్న జెన్యూన్గా కామెంట్ చేయండి, నేను సీరియస్గా ఇంప్రూవ్ చేసుకుంటా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.